నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్లు మాట్లాడితే నేను అభివృద్ధి చంద్రబాబు నాయుడు నువ్వు కోల్కొస్తే గొట్టం నువ్వు చంద్రబాబు గారి దగ్గరే. చంద్రబాబు గారు అభివృద్ధి చేయాలి నేను నీకున్న అధికారం ఏంటి చెప్పు నాకు. ఒక పార్లమెంట్ మెంబర్గా నీకున్న అధికారం ఏంటి? నువ్వు ఏ అధికారంతో విజయవాడను అభివృద్ధి చేశానని చెప్తున్నావు? ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రధానమంత్రి మోడీ గారితోనో లేకపోతే గడ్కరీ గారితోనో వాళ్ళతో మాట్లాడి ఎన్ని శాంక్షన్ చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారికైనా నీకు పోలిక పెడతావేంటి? నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు చంద్రబాబు గారు నిన్ను పోలుస్తావు. అమ్మవారి గుడి డెవలప్ ఎప్పుడైందండి? పుష్కరాల ప్రాంతంలో అయింది. పుష్కరాలు ఎప్పుడైందండి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయింది. అంటే అభివృద్ధిలో ఒక ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది, కానీ మరి ఒక ఎంపీ పాత్ర నేను అభివృద్ధి చేశాను విజయవాడ నగరాన్ని అని చెప్పుకునే సైకో ఇతను భలే కుదిరిందండి. ఆ జగన్మోహన్ రెడ్డినేమో చెల్లి చీకొట్టింది, ఈ నానినేమో చిన్ని చీకొట్టాడు. అక్కడేమో చెల్లి చీకొట్టింది, ఇక్కడేమో తమ్ముడు చీకొట్టాడు. ఈ రెండు సైకోలు కలిసి పార్టీలోకి వెళ్ళారు. అసలు కండువా కూడా ఒక పార్టీలో ఉండి కండువా కూడా వేసుకోకుండా ఇతనికి పార్లమెంటు సీట్ ఇచ్చారంటే ఈ వైసీపీ దుస్థితి ఎంత హీనంగా ఉందో చూడాలి. ఇంకోటి, ఈ కొడాల నాని కానీ వంశీ కానీ ఈ కేసీఆర్ నాని కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మంచివాడు, అతనికి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ. అతని మంచితనాన్ని అతని సహనాన్ని ఆసరాగా తీసుకుంటారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎన్నో కుప్పగెంతులు వేశారు తెలుగుదేశం పార్టీలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమనండి కుప్పగెంతులు కాలుతో తను తోసేస్తాడు వెళ్ళి. అందుకని కేసీఆర్ నాని ఎప్పుడూ ఏ ఓపెనింగ్ కూడా ఏ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకోకుండా వెళ్ళేటువంటి కేసీఆర్ నాని ఇవాళ దేవినేని అవినాష్ని పక్కన పెట్టుకొని వెళ్ళాడు. ఎందుకని అంటే వాళ్ళు తంతారని భయం. అప్పుడే మొదలైంది భయం. అప్పుడే ఈ పార్టీలో ఉన్నంతసేపు కాళ్ళు రగరేశాడు చంద్రబాబు గారు మంచితనాన్ని చూసి. ఆ పార్టీలోకి వెళ్ళగానే అప్పుడే భయం మొదలైంది. ఇంకో విషయం ఏంటంటే, మన చిన్నప్పుడు ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల పడితే సూర్యకాంతం అని పేరు పెట్టాలంటే అయ్యో గయ్యాలనుకుంటారని సూర్యకాంతం పేరు పెట్టేవాళ్ళు కాదు ఎవరు. ఇవాళ ఈ కొడాల నాని కేసీఆర్ నాని లాంటి వాళ్ళని చూసి మనం ముద్దుగా పిల్లల్ని ఎవరినన్నా నాని అని పేరు పెట్టుకోవాలంటే భయపడుతున్నారు. ఇలా బతుకు ఆఖరికి జనాలు చీకొట్టే అంత దీన స్థితికి వెళ్ళిపోయింది. వీళ్ళు విజయవాడ అభివృద్ధి చేసేవాడు ఒకడు, జిల్లాను అభివృద్ధి చేసేవాడు ఒకడు, జిల్లా మంత్రి ఒకడు, ఎంపీ ఒకడు. అసలు ప్రెస్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడో తెలియని వ్యక్తి ఇవాళ పార్టీ మారి అసలు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది. మొన్న నేను ప్రెస్ మీట్ పెడితే అదే తెలుగుదేశం పార్టీలో ఉంటే ట్విట్టర్లో పెట్టేవాడే డామ్ డూమ్ బుస్క్ అని. ఇప్పుడు బుస్క్ అయిపోయాడు. ఇప్పుడు బుస్క్ మాట్లాడితే మొత్తం అన్నీ తెస్తాం. అయ్యా కేసీఆర్ నాని, నువ్వు నిజాయితీ పరుడు అంటావు, నువ్వు ఆనెస్ట్ అంటావు, నువ్వు అవినీతి పరుడు కాదు అంటావు. నువ్వెంత అవినీతి పరుడువో నేను రుజువు చేస్తా. చర్చకు వస్తావా? ఒకటి. రెండోది, నా పేరు ఎత్తకుండా మా మీద వేసే నిందల గురించి చర్చకు వస్తావా? దాని గురించి కూడా తర్వాత నెక్స్ట్ ఉంది మళ్ళీ నీకు. రెండు, నువ్వు 2019లో నీ అఫిడవిట్లో ఏదైతే నువ్వు బ్యాంకుల గురించి నేను ఫలానా బ్యాంకుకి ఇంత, ఫలానా బ్యాంకుకి ఇంత, నా ఆస్తి ఇంత అని వేసావు 2019లో. అదంతా కాపీ ఇస్తాం మీకు. ఒక బ్యాంకులో డబ్బులు అనేది ప్రజాధనం, అది ప్రతి ఒక్కరికి తెలుసు, అది ప్రజాధనం.